అంతర్జాతీయ డిజిటల్ అరెస్టు ముఠా గుట్టురట్టయింది. రిటైర్డ్ ప్రొఫెసర్ ను డిజిటల్ అరెస్టు పేరుతో బెదిరించి 13 రోజుల వ్యవధిలో బాధితుని ఖాతా నుంచి కేటుగాళ్లు 78 లక్షలు కాజేశారని జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ నయీం అస్మీ తెలిపారు. బాధితుడి ఫిర్యాదుతో 7 బృందాలుగా ఏర్పడిన భీమవరం పోలీసులు సైబర్ నేరగాళ్ల కోసం వేట మొదలుపెట్టినట్లు వివరించారు. మొత్తం 14 మంది నిందితులను గుర్తించి 13 మందిని అరెస్టు చేశామన్నారు. ముంబైకి చెందిన ప్రధాన సూత్రధారి రహతే జే నయన్ పరారీలో ఉన్నట్లు తెలిపారు. నిందితులు కంబోడియా నుంచి బాధితులకు డిజిటల్ అరెస్టు పేరుతో ఫోన్లు చేసి బెదిరిస్తున్నట్లు చెప్పారు. కేటుగాళ్ల నుంచి 42 లక్షల నగదును స్వాధీనం చేసుకుని వివిధ బ్యాంకు ఖాతాల్లో ఉన్న 19 లక్షల నగదును ఫ్రీజ్ చేసినట్లు వెల్లడించారు. అంతర్జాతీయ సిమ్ కార్డులతో కూడిన 15 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. No digital arrest that exists in India. ఏమైనా అట్లాగా కాల్ చేస్తే వెంటనే లోకల్ పోలీస్ కానీ 1930 కాల్ చేయండి. అండ్ ఆల్సో ఇది బికాజ్ మోస్ట్ ఆఫ్ దీస్ విక్టిమ్స్ ఆర్ ఓల్డ్ పీపుల్, అక్కడ వెళ్ళి వీ విల్ ఆల్సో ఆర్గనైజ్ అవర్ ఎఫర్ట్స్. తర్వాత బ్యాంక్ కూడా మాట్లాడటం జరిగింది. అట్లాగే సీనియర్ సిటిజన్స్ ఇఫ్ దే ఆర్ కమింగ్ టు బ్యాంక్, ఈ విషయంలో కూడా చూస్తే 6 సార్లు ద విక్టిమ్ హ్యాస్ గాన్ టు బ్యాంక్ అండ్ ట్రాన్స్ఫర్డ్ ది అమౌంట్ ఆన్లైన్. So they need to be guided, ask the question, me enduku double pampistunaru, maybe this amount may not look that big or that small, but jagrata, if we are able to stop and prevent these kind of crimes, it will be very, very helpful. And detection, and as I told, it's taking a lot of painstaking efforts and everything. Ippudu chuste it will look like very small in 5 minutes I have covered it up, but 10 రోజుల నుంచి మన అందరూ టీమ్ CI 2 టౌన్ గారు, 1 టౌన్ గారు, భీమవరం రూరల్ CI గారు, ఆకువీడు CI గారు అందరూ చూస్తున్నారు. And our special commando SI Jermohan Mamshi, he is being following the entire development through his technological apps and everything. 6 months course he has also done in this regard. So it is a very difficult thing, but man kuda నేర్చుకుంటున్నారు, fraudsters kuda new methods invent చేస్తున్నారు how to fraud people, but we are also catching up and we will definitely make sure that these kind of crimes are prevented and detected in future also. Thank you.